హలో అండి. చాలామంది గోల్డ్ షాప్కి అయితే వెళ్తూ ఉంటారులే, కానీ అసలు క్లారిటీ ఉండదన్నమాట. అసలు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. సో అసలు ఎంత పర్సంటేజ్ వేస్టేజ్ చేస్తారు ఏంటి అనేది కూడా చాలామంది తెలియకుండానే వాళ్ళు వేసిన దాన్ని బట్టి అదే తీసుకొని అంత మనీ పే చేసి అయితే వచ్చేస్తూ ఉంటారు కదా. అయితే మేము కూడా ఇలాగే ఒక 3-4 షాప్స్ అయితే తిరగాలన్నమాట మెయిన్లీ. సో అందుకోసం మేము కూడా 3-4 షాపులు అయితే ఫస్ట్ తిరిగాము, ఎక్కడెక్కడ ఎంతెంత వేస్టేజ్ చేస్తున్నారు, ఎలా వేస్తున్నారు అని చెప్పేసి. అయితే ఇదైతే నేను ఒక ఐటమ్ అనమాట తీసుకున్నాను. టోటల్ వెయిట్ ఇక్కడ చూస్తున్నారు కదా, 14 గ్రామ్స్ అయితే నెట్ వెయిట్ ఉందన్నమాట. సో ఈ షార్ట్ నెక్లెస్లో వచ్చేసి స్టోన్స్ ఉన్నాయన్నమాట. సో మొత్తం స్టోన్తో కలిపి టోటల్గా గ్రాస్ వెయిట్ ఎంత అంటే 18 గ్రామ్స్ 200 అనమాట. సో ఇది ఇంత ఉందన్నమాట. సో అందులో మనం ఎప్పుడైనా సరే ఈ గ్రాస్ వెయిట్ ఉందా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవద్దండి. ఈ నెట్ వెయిట్ ఉంది కదా 14.504, ఇది అసలు వెయిట్ అనమాట, ప్యూర్ గోల్డ్ వెయిట్. సో ఇది వచ్చేసి కొంచెం అంటే ఈ 4 గ్రామ్స్ తేడా ఉంది కదా, ఈ 4 గ్రామ్స్ వచ్చేసి స్టోన్ ఉంటుందన్నమాట. అయితే మనం ఈ నెట్ వెయిట్ ఉంది కదా 14.504, సో ఇది తీసుకొని దానికి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఇది వేయాలన్నమాట. 9370 వేయాలి, ఓకేనా. సో ఇలా ఇంటూ వేసేస్తే మనకి టోటల్గా 1,35,902 రూపీస్ వచ్చింది. కింద చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి వేస్టేజ్ యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ 1,50,848 రూపీస్ వచ్చింది. ఇదే కాకుండా ఒకవేళ స్టోన్స్ ఉంటే స్టోన్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు, స్టోన్ వెయిట్ కూడా వేస్తారు. సో స్టోన్ వెయిట్ వచ్చేసి 18.48 క్యారెట్స్ అయితే ఉందన్నమాట స్టోన్ వెయిట్. సో ఈ క్యారెట్కి ఒక్క క్యారెట్ వచ్చేసి 350 రూపీస్ కనుక, సో మొత్తం మనం ఇంటూ చేస్తే మొత్తం స్టోన్ వెయిట్ వచ్చేసి 6,467 రూపీస్ అయితే ప్రజెంట్ ఈ ఐటెంకి అయితే అయింది. అయితే ఫస్ట్ మేము ఈ సిఆర్వి జ్యువెలర్స్ అన్న షాప్కి వెళ్ళక ముందు మేము మలబార్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇదే వెయిట్తో, ఇదే 14 గ్రామ్స్ వెయిట్తో ఒక షార్ట్ నెక్లెస్ చూడడం జరిగింది. అది కూడా స్టోన్తోనే ఉందన్నమాట. సో అక్కడ మేము అసలు బిల్ వేయండి ఎంత అవుతుంది కాస్ట్ అని చూసామన్నమాట. అంటే స్టోన్ వెయిట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఎంత వేస్తున్నారు, వేస్టేజ్ ఎంత వేస్తున్నారు అని చెప్తే మాకు వచ్చేసి వాళ్ళు స్టోన్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్గా 12,000 వరకు కూడా బిల్ చేశారనమాట. ఇక్కడేమో 6,000 అయింది కదా. సో మాకు మలబార్లో వచ్చేసి 12,000 పైనే మాకు స్టోన్ వెయిట్ వేశారు ఎగ్జాక్ట్గా ఇదే వెయిట్కి. సరే వెయిట్ ఎక్కువ ఉందంటే, సరే ఎక్కువ స్టోన్ వెయిట్ వేశారంటే ఓకే అనుకుందాము, కానీ కాదండి, ఇదే 14 గ్రామ్స్లోనే ఉందన్నమాట ఐటమ్, సేమ్ ఐటమ్. వేస్టేజ్ ఎంత ఇస్తున్నారు అంటే 22% అయితే వేస్టేజ్ ఇస్తున్నారు అని చెప్పారు. వామ్మో, 22% అసలు వేస్టేజ్ ఏంటి అని చెప్పేసి ఇమ్మీడియట్గా షాప్ నుంచి బయటకు వచ్చేసాం. కానీ నాకు ఐటమ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఐటెం చూడడానికి చాలా బాగుంది, చాలా ట్రెండీగా ఉంది. సో ప్రజెంట్ అందరూ అలాంటివే ఇస్తున్నారు కదా, నక్షి నెక్లెసెస్ షార్ట్వి. సో నాకు ఆ ఐటెం బాగా నచ్చింది. ప్లస్ వెయిట్ కూడా మరీ ఓవర్గా కాకుండా మరీ తక్కువ కాకుండా 14 గ్రామ్స్ అంటే తులంన్నరలో కదా. సో మనకి అది జస్ట్ చాలు, అంత చాలు అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్కువ వెయిట్ పెట్టి తీసుకునే అంత కెపాసిటీ అంత మనీ కూడా లేవు కనుక నేను అనుకున్న బడ్జెట్లో, నేను అనుకున్న వెయిట్లో మంచిగా వచ్చింది అనుకున్నాను. అయితే బ్యాక్ చైన్ ఉండదండి, జస్ట్ ముందు నెక్లెస్ అంతే, బ్యాక్ చైన్ వేరే తీసుకోవాలి. సో నాకు అది నచ్చిందని చెప్పేసి మళ్ళీ వేరే షాప్కి అయితే తిరిగాము. సో నేను మా దగ్గర అంటే మేము ఉండే ఏరియా పటాన్ చెరువు. సో ఆ ఏరియాలోనే ఎగ్జాక్ట్గా సిఆర్వి జ్యువెలర్స్ అన్న ఈ షాప్లో సేమ్ అదే నెక్లెస్ అండి, ఏం తేడా లేదు, అదే నెక్లెస్ అదే వెయిట్లో దొరికింది. సో ఇక్కడ మాత్రం వేస్టేజ్ వాళ్ళు మేము క్యాల్కులేట్ చేసాము. టోటల్గా మాకు ఎంత వేస్టేజ్ చేశారంటే 1.595 కదా. సో ఇలా కాకుండా మీకు సింపుల్గా చెప్తాను. మాకు వేస్టేజ్ ఎలా చేశారంటే, మనకు నెట్ వెయిట్ 14 గ్రామ్స్, మళ్ళీ ఆ రోజు ఉన్న రేటు ఈ రెండు కలిపి ఇంటూ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి వేస్టేజ్ వచ్చేసి 12% వేస్టేజ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ అయితే ఇది వచ్చేసింది అన్నమాట. అయితే 12% కాకుండా కొన్ని షాప్లో చెప్పాను కదా, ఇప్పుడు మలబార్ అన్న షాప్లో 22% వేస్టేజ్ అని చెప్పారు. మళ్ళీ అలాగే మనము లలితాల్లోకి వెళ్తే కూడా లలిత కూడా ఒక ఐటమ్ మేము ఇంతకుముందు తీసుకున్నప్పుడు జస్ట్ 12% వేస్టేజ్ చేశారు. అలా కాకుండా ఇంకో షాప్ కూడా ఏదో షాప్కి అయితే వెళ్ళాము, ఆ షాప్లో కూడా వేస్టేజ్ ఎక్కువగానే పెట్టారనమాట. సో అందుకని మన 4-5 షాపులు తిరగాలి, అప్పుడు తెలుస్తుంది. కొంతమంది ఇలా వేస్టేజ్ రూపంలో అంటే పర్సంటేజ్ రూపంలో కాకుండా ఏం చేస్తారంటే, అంటే ఒక తులంకి 1 గ్రాము తరుగు తీస్తాము అని చెప్తారు, అంటే వేస్టేజ్ తీస్తాము అని చెప్తారు. అంటే 1 తులంకి అంటే 10 గ్రామ్స్కి 1 గ్రామ్ అనమాట. సో ఇప్పుడు 10 గ్రామ్స్ వాల్యూ 10 గ్రామ్స్ ఇంటూ 9370 ఒక వాల్యూ వస్తుంది కదా. సో అందులో మళ్ళీ 1 గ్రామ్ వెయిట్ తీసేయాలంటే 9370 తీసేస్తే వచ్చిన అమౌంట్ మనము
ఎంతైతే 1 గ్రామ్ పోతుందో సో మనం ఒక 1 గ్రామ్ని యాడ్ చేసి ఈ టోటల్ అమౌంట్కి మనం ఇవ్వాలన్నమాట. అలా కొంతమంది ఏమో గ్రామ్ రూపంలో వేస్టేజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో పర్సంటేజ్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో మాకు మాత్రం ఇది ఒక 1 గ్రామ్ తీసారనమాట. సో 12% అనమాట. సో ఇదైతే మాకు ఇలా వచ్చింది. అలాగే ఇప్పుడు మనము స్టోన్ ఉన్న ఐటమ్ తీసుకుంటే మనం ఎక్కడ లాస్ అవుతామంటే ఇప్పుడు 6463 ఉన్నదా, ఇది మనం లాస్ అవుతామన్నమాట. ఈ 6400 అదే స్టోన్ లేకుండా తీసుకున్నాం అనుకో, దీనికి ఇంకొక 3 గ్రామ్స్ యాడ్ చేస్తే మనకు ఒక 1 గ్రామ్ ఎక్స్ట్రా గోల్డ్ వచ్చేది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. సో స్టోన్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. బట్ ఆ ఐటమ్ మనకి లుక్ ఉండాలి, బాగుండాలి, మనం ఈ 1 గ్రామ్ కోసం చూసుకుంటే ఎలా ఐటమ్ లుక్గా ఉండాలి కదా అనిపిస్తే మాత్రం స్టోన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇదండి. సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి వేరేది బ్యాక్ చైన్ లేదని చెప్పాను కదా. సో బ్యాక్ చైన్ కోసం సిల్వర్ది అనమాట. 92.5 సిల్వర్ చైన్ బ్యాక్కి దానికి గోల్డ్ పూతతో వస్తుందన్నమాట. అది 6 గ్రామ్స్ ఉంటాయి. సో అది తీసుకున్నాను. సో దాని బిల్ అనమాట. సో మనకి ఈ టోటల్ అమౌంట్ వచ్చింది కదా ఇప్పుడు వేస్టేజ్తో కలిపి, సో దానికి మనకి జిఎస్టీ వేస్తారు. సో టోటల్గా మనం ఆ రోజు తీసుకున్న గోల్డ్ విత్ వేస్టేజ్తో కలిపిన తర్వాతనే అండ్ విత్ స్టోన్ ఐటమ్స్తో కలిపి అన్నీ కలిపి ఉన్న తర్వాత మనకి వాళ్ళు జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో 3% జిఎస్టీ అయితే వేస్తారు. సో 3% జిఎస్టీతో నాకు ఈ 14 గ్రామ్స్ ఐటమ్స్ నేను ఎన్ని మంత్స్ ఎప్పుడు తీసుకున్నాను ఎగ్జాక్ట్గా 8 మంత్స్ బ్యాక్ అనమాట తీసుకుంది. డేట్ చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా 8 మంత్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు సో ఈ రేట్ ఉండే గోల్డ్ రేట్ 9370 ఉండే. దానికి కాను టోటల్ అమౌంట్ వచ్చేసి 1,65,000 అయిందనమాట. సో ఇది అయితే నేను వచ్చేసి నేను అప్పుడప్పుడు ఒక 2 గ్రామ్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. సో నా దగ్గర ఉన్న ఓల్డ్ 2 గ్రామ్స్ కాయిన్స్ని నేను రీప్లేస్ చేశాను. సో అవి 77,000 అయితే అవి ఇచ్చేసి ఫైనల్గా అవి పే చేసిన తర్వాత నేనైతే మొత్తం రిమైనింగ్ అమౌంట్ 86,000 పే చేసేసి ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చానన్నమాట. సో ఇది టోటల్గా. సో వీళ్ళు మాత్రం ఏమంత బాగా ఇచ్చారని నేనేం చెప్పట్లే, ఇంతకంటే 10% 8% వేస్టేజ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని చెప్పేసి మీరు ఒక 2-3 షాపులు అయితే తిరిగి వేస్టేజ్ ఎక్కడ తక్కువ వేస్తే వాళ్ళని ప్రిఫర్ చేయండి. అలా అని మనకి ఫేక్ ఐటమ్స్ కూడా ఈ రోజులో చాలా తక్కువ కూడా ఇస్తున్నారంట. సో అలా కూడా చూడకుండా ఒక మంచి షాప్ని వెతుక్కొని వేస్టేజ్ తక్కువ ఉన్న షాప్ని చూసుకొని అక్కడ మాత్రమే కొనడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు వేస్టేజ్ అడగడంతో పాటు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు వేస్టేజ్ ఎంత ఇస్తున్నారు ఒక ఐటమ్ మీద అది అడగండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టోన్ వెయిట్ ఎట్లా ఇస్తున్నారని అడగండి. ఇవి తెలుసుకున్న తర్వాతే మీరు ఆ షాప్లో కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోండి. అయితే ఆల్రెడీ మేము 2-3 షాపులు తిరిగి ఒక డిసైడ్ అయ్యమని చెప్పాను కదా, ఏ షాప్లో తిరిగామో ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటి బిల్లు చెప్పుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా పాత వీడియో అండి. ఇది తక్కువగా ఉన్నప్పుడు గోల్డ్ రేట్ తీసిన వీడియో అండ్ మీన్స్ 1.5 year బ్యాక్ అనమాట తీసింది. సో గోల్డ్ రేట్ తక్కువగా ఉంటుంది. సో అది అయితే ఒకసారి చూడండి, మీకు ఏ షాప్లో ఎలా ఇస్తున్నారు అనేది మీకు ఇప్పుడు ఒక క్లారిఫై అనేది వస్తుంది. సో ఇది చూడండి శ్రీ శుభం అనమాట. ఇది వచ్చేసి BHEL దగ్గర ఉంటుందన్నమాట. సో లింగంపల్లిలో. ఇక్కడ వేస్టేజ్ ఎలా వేసారనేది చూడండి. సో మామూలుగా ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి చూస్తున్నారు కదా 2 అనమాట. సో లక్ష్మీదేవి రింగ్ అనమాట. సో రింగ్ వెయిట్ వచ్చేసి 2.091 గ్రాస్ వెయిట్ ఉంది. అలాగే నెట్ వెయిట్ కూడా సేమ్ అనమాట. అంటే మనకి స్టోన్స్ ఏమీ లేవు కనుక నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ 2 సేమ్గా ఉందన్నమాట. సో ఓకే బాగానే ఉంది. ఆ రోజు రేట్ చూస్తున్నారు కదా 7,339 రూపీస్ ఉందన్నమాట. ఇది వచ్చేసి 22K KDM 22K అనమాట. 916 గోల్డ్. సో ఇంక ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయడమే ఏంటంటే అసలు నెట్ వెయిట్ ఎంత ఉంది, నెట్ వెయిట్కి ఆ రోజున్న గోల్డ్ రేట్ వెయిట్ ఇంటూ చేసేసేయాలన్నమాట. మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. సో ఆ కాస్ట్కి మనకి వేస్టేజ్ ఎంత ఇస్తున్నారో చూసుకోవాలి. 12%, 13%, 15, 16 చూసుకోవాలన్నమాట. సో శ్రీ శుభంలో వచ్చేసి 16% వేసారనమాట. సో మొత్తం మీద సో ఈ 16% వేస్టేజ్ చూస్తున్నారు కదా టోటల్ ఎంత అయిందంటే 2,455 అయిందనమాట. సో 2,000 రూపీస్ అయింది. అదే 16% కాకుండా ఒక 12% వేస్టేజ్ తీసుంటే కనుక అక్కడ మాకు 1,800 అయ్యేదన్నమాట. సో ఒక 600 డిఫరెంట్ ఉందన్నమాట. చూసారు కదా. సో 2 గ్రామ్స్కే 600 డిఫరెన్స్ ఉందన్నమాట. అట్లాంటిది ఒక 3 తులాలలో అంతకంటే కొంచెం పెద్ద వస్తువులు తీసుకున్నట్టు
ఖచ్చితంగా డెఫినెట్‌గా ఒక 10,000 అయితే లాస్ అవుతామనమాట. ఓన్లీ నేను అప్రాక్సిమేట్ చెప్పే 3 తులాస్ దగ్గర. ఎందుకంటే ఈ శ్రీ శుభంలో 16% వేస్టేజ్ ఏశారు. ప్లస్ ఇంకా చూడండి మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 480 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ ఏశారు. ప్లస్ హాల్మార్క్ రేటింగ్ కూడా ఏశారు చూడండి 45 రూపీస్ ఉంది. సో టోటల్ బిల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ జిఎస్టీ అయితే కంపల్సరీ అనమాట. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇవి కంపల్సరీగా అన్నిటికీ ఉంటుంది. సరే ఇది ఓకే అనుకుందాము. సో మనం ఎక్కడ లాస్ అవుతాము గోల్డ్ తీసుకునేటప్పుడు అంటే వేస్టేజ్ దగ్గర అండి. అది ఒక్కటే మనం చూసుకోవాలి. అండ్ అలాగే కొన్ని గోల్డ్లలో స్టోన్స్ ఉంటాయి కదా, సో స్టోన్స్ని ఉన్నవి తక్కువ చేసి ప్యూర్ బంగారంతో ఉన్న జ్యువెలరీ రికమెండ్ చేయాలన్నమాట. అండ్ ఇంకా కొన్ని చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది కూడా శ్రీ శుభంలోనే అనమాట. బటన్ వచ్చేసి హ్యాంగింగ్స్ వస్తాయన్నమాట. అదే జుంకాలు అంటారు కదా, సో అవన్నమాట. సో ఇవి వచ్చేసి 3 గ్రామ్స్ పైన ఉందన్నమాట నెట్ వెయిట్. అండ్ గ్రాస్ వెయిట్ కూడా అలాగే ఉంది. అండ్ ఆ రోజు రేట్ యాజ్ ఇట్ ఈస్ అనమాట 7,339. అండ్ అలాగే వేస్టేజ్ చూసారు కదా ఎంత పడిందో, 3,716 రూపీస్ పడింది చూసారు కదా. సో ఇందాక 2 గ్రామ్స్కేమో 2,000 చేంజ్ ఉంది, ఇప్పుడు 3 గ్రామ్స్కి 1,000 పెరిగింది. సో ఇలా అన్నమాట మనం పెరుగుతున్న కొద్దీ మనకి వేస్టేజ్ దగ్గర మనీ లాస్ అవుతూ ఉంటామన్నమాట. సో ఇందులో మాత్రం 16% ఇచ్చారు. ఇంకా కొన్నిట్లో ఇంకా ఎక్కువ వేస్టేజ్ చేస్తారనమాట. సో అది మనం మెయిన్గా చూసుకోవాల్సింది. అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా కొన్ని షోరూమ్స్లలో వేయరు, కొన్నిటిల్లో వేస్తారు. అది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఇది ఒక ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి సిర్వి జ్యువెలర్స్ అనమాట. సో ఇందులో ఇది కూడా 916 అనమాట కేడిఎం అండ్ 22K గోల్డ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఒక లాంగ్ నెక్లెస్ అనమాట. సో చూడండి వెయిటేజ్ ఎలా ఇచ్చారనేది. సో మామూలుగా నెట్ వెయిట్ వచ్చేసి ఇది 36 గ్రామ్స్ అనమాట. గ్రాస్ వెయిట్ 41 ఉందన్నమాట. అంటే కొంచెం స్టోన్స్, కుందన్స్ కొంచెం వేస్టేజ్ అయితే ఎక్కువగానే ఉంది. సో 36 నెట్ వెయిట్, గ్రాస్ వెయిట్ 41 ఉంది. సో చూస్తున్నారు కదా. అండ్ ఇందులో మాకు వచ్చేసి వేస్టేజ్ 12% వేసారనమాట. సో 12% వేసారనమాట. అయితే 12% వేస్టేజ్ వేసారు. సో 12%కి గాను 36 గ్రామ్స్ నెట్ వెయిట్కి ఆ రోజున్న గోల్డ్ రేట్ అన్నీ యాడ్ చేసిన తర్వాత 12% వేస్టేజ్ వేస్తే మాకు 31,000 పడిందనమాట. సో ఇదనమాట లాస్ అనేది, మనము లాస్ అయ్యేది. సో 31,000 వేస్టేజ్ ఛార్జెస్ అయితే 31,000 పడ్డాయి. సో ఈ వేస్టేజ్ ఛార్జెస్ ప్లస్ మన నెట్ వెయిట్కి గోల్డ్ రేట్ క్యాలిక్యులేట్ చేసిన టోటల్ కలిపిన తర్వాత టోటల్ అమౌంట్ చూస్తున్నారు కదా, 2,94,000 సమ్ చేంజ్ అయితే అయింది. సో ఇది ఇక్కడ వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. 12% వేసారు కనుక ఓకే అనిపించింది. అండ్ వేరే దానిలో అయితే 16% వేసారు కదా. సో అలా తీసుకుంటే నేను చాలా అయితే లాస్ అయ్యేదాన్ని అనమాట. సో ఇప్పుడు 12% వేసారు కనుక ఓకే బాగానే ఉంది అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ కింద చూడండి స్టోన్ అని ఉంది చూసారా. స్టోన్ గ్రాస్ వెయిట్ 26.70 అని ఉంది చూసారా. సో దానికి కాను వాళ్ళ రేట్ వచ్చేసి 450 వేసారనమాట. ఇంటూ 450 వేస్తే టోటల్ అమౌంట్ 12,000 స్టోన్ వెయిట్ అయింది. సో ఇంత స్టోన్ వెయిట్ ఏంటి 12,000 అని అడిగితే అది అలాగే ఉంటుందా స్టోన్ వెయిట్ అలాగే ఉంటుంది అని అన్నారనమాట. ఓకే నాకు స్టోన్ వద్దు, నార్మల్గా చేసియండి అని చెప్పాను. బట్ నార్మల్గా చేసిస్తాం కానీ ఎగ్జాక్ట్గా ఇదే వెయిట్లో రాదు, ఒక 2 గ్రామ్స్ అటు ఇటు అవ్వచ్చు, మీ ఇష్టం అని చెప్పారు. సో మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ అది వచ్చి ఇంకా ఎందుకులే సరేలే స్టోన్స్ ఉంటే కొంచెం బాగానే ఉంటుంది అన్నట్టుగా ఆ టైంలో కొంచెం తీసేసుకున్నాను ఇమీడియట్గా. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అనవసరంగా స్టోన్ వెయిట్కి 12,000 వేస్ట్ చేశానే అనిపించింది అనమాట నాకైతే. అతను అక్కడ 12% మనకి తగ్గించిన దాని మందం ఈ స్టోన్ వెయిట్లో అయితే నొక్కేశారనమాట. సో ఇలా ఉంటుందన్నమాట గోల్డ్ షాప్లో. సో అందుకని తూచి మంచిగా ఆలోచించి తీసుకోవాలి. అండ్ ఇంకా ఇందులో ప్లస్ ఏంటంటే ఇంకొకటి సిర్వి జ్యువెలర్స్లో మనకి వేస్టేజ్ వేయలేదన్నమాట. మేకింగ్ ఛార్జెస్ వేయలేదు. ప్లస్ హాల్ మార్క్ ప్రైస్ అని కూడా వేశారు కదా ఇందాక శ్రీ శుభంలో. సో అలాంటి ఛార్జెస్ అయితే ఇందులో వేయలేదన్నమాట. బట్ ఒక స్టోన్ వెయిట్ దగ్గరే బాగా అన్ని కలిపి వేసేసుకున్నారేమో అనిపించింది. ఓకే పర్లేదు అయినా కానీ ఇంకా జిఎస్టీ ఇవన్నీ కామన్ కదా, ఇంకా టోటల్ అనమాట. సో ఇది నాది పాతది ఉంటే అది రీప్లేస్ చేసి తీసుకున్నాను. సో అందుకని చెప్పి కొంచెం నాకు పైన కొంచెం డబ్బులు యాడ్ అయితే అవి ఇచ్చేసి తీసుకున్నాను అనమాట. సో మీకు తెలియడం కోసం గోల్డ్ షాప్లో వేస్టేజ్ ఎలా వేస్తారు, దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వేస్తారు,
ప్లస్ ఇంకా ఎలా ఉంటుంది ఛార్జెస్ అనేసి క్లియర్గా మీకు చూపిస్తున్నాను. మనం అందుకే ఒకవేళ ఆర్నమెంట్స్ తీసుకోవద్దు, మనం దాచుకోవాలి గోల్డ్ అనుకోవడానికైతే మాత్రం కంపల్సరీగా ప్యూర్ 24K అంటే 999 గోల్డ్ కాయిన్స్ అయినా బిస్కెట్ అయినా తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇది మనం మళ్ళీ వేసినప్పుడు తరుగు ఛార్జెస్ ఇవేమీ ఉండవన్నమాట. ఎంత ఉంటే అంత మనకి గోల్డ్ ఇచ్చేస్తారనమాట, గోల్డ్ రేట్కి మనీ ఇచ్చేస్తారనమాట. సో ఇలా చూస్తున్నారు 999 ఇలా ప్యూర్ తీసుకోండి. మనకి వేస్టేజ్ ఛార్జెస్ చూసారా 0 ఉంటుందన్నమాట, మేకింగ్ ఛార్జెస్ కూడా 0 ఉంటుంది. సో ఇదన్నమాట మనకి ఒక ప్లస్ ఏంటంటే ఇదన్నమాట. సో అందుకని 24Kనే ఎక్కువ ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకొకటి అనమాట, సో డబ్బులు ఊరికే రావు అని చెప్తూ ఉంటారు కదా లలిత జ్యువెలరీ వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ చూద్దాం అక్కడ ఎలా వేశారని. సో అక్కడ వచ్చేసి నేను 6.316 గ్రామ్స్లో ఒక చైన్ తీసుకున్నాం అనమాట. సో అందులో వేస్టేజ్ చూడండి 12.79% వేసారనమాట. సో బాగుంది, ఏమీ ప్రాబ్లం లేదనమాట. సో 12% అంటే ఇంకా తక్కువే, అంతకంటే తక్కువ ఇచ్చే వాళ్ళైతే రేర్గా ఉంటారనమాట. సో ఓకే బాగానే ఉంది. సో ఇంకా ఇందులో వచ్చేసి లలితాలో వేస్టేజ్ వచ్చేసి 12% వేశారు. అండ్ మేకింగ్ ఛార్జెస్ లేవు, హాల్మార్క్ ఛార్జెస్ లేవన్నమాట. సో ఇదండి ప్లస్ లలితాలో. సో లలితాలో కూడా చాలా బాగుంది. బట్ స్టోన్ వెయిట్ ఎలా వేస్తారు అనేది అయితే తెలియదు అనమాట. ఎందుకంటే మేము తీసుకున్న దాంట్లో స్టోన్స్ అలాంటివి ఏమీ లేవు కనుక స్టోన్ వెయిట్ ఎలా ఇస్తున్నారు అనేది అయితే తెలీదు. సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు స్టోన్ వెయిట్ చూసి చెప్తానమాట. సో నాకు ఇప్పుడు నేను తిరిగిన ఈ మూడిట్లలో మాత్రం ద బెస్ట్ లలితానే అనిపించింది. అండ్ అలాగే సిల్వీ కూడా బాగానే ఉంది, 12% వేసారు, మేకింగ్ ఛార్జెస్ లేవు, హాల్మార్క్ ఛార్జెస్ లేవు. బట్ ఒక స్టోన్ వెయిట్ ఒక్కటే పడిందనమాట. సో ఒక్కటే కొంచెం బాధ అనిపించింది. ఓకే అండి. బట్ ఈ లలితాలో ఏమన్నారంటే మీరు తీసుకున్న వస్తువుని బట్టి వేస్టేజ్ చెప్తాను అని అన్నారనమాట. సో అదేంటి అనేది నాకు అర్థం కాలేదు. వస్తువుని బట్టి వేస్టేజ్ ఏంటి అనేది నాకైతే అసలు అర్థం కాలేదు అలా ఎందుకు చెప్పారో. బట్ మేము తీసుకున్న చైన్లో మాత్రం 12% వేశారు, ఓకే అనిపించింది. అండ్ అలాగే ఇంకా చూద్దామని చెప్పేసి మానేపల్లి జ్యువెలర్స్కి వెళ్ళామన్నమాట. సో మానేపల్లి జ్యువెలర్స్కి వెళ్ళంగానే వాళ్ళు వేస్టేజ్ ఎంత చెప్పారంటే వాళ్ళు కూడా వస్తువుని పట్టి వేస్టేజ్ చెప్తామండి అని చెప్పారు. బట్ ఒక బ్రాస్లెట్ చూద్దాము ఒక 4 గ్రామ్స్లో అని చెప్పి చూపిమంటే చూపించిన తర్వాత దాని మీద వేస్టేజ్ వాళ్ళు 18% అన్నారు. అసలు 18% ఏంటండి, మేము ఇప్పుడు ఆ షాప్కి వెళ్ళేసి వచ్చాము, వాళ్ళు 12% తీసుకున్నారు, మీరేంటి 18% అని అంటున్నారు అని అంటే అప్పుడు సరే అనేసి సరేలే అండి వేరే వాళ్ళు ఆల్రెడీ స్కీమ్లో జాయిన్ అయ్యారు, వాళ్ళ మీద తీసేసి మీకు 12% ఇస్తాను, మమ్మల్ని ఏదో ఒకటి మా చెవులో కొంచెం పూలు పెట్టేసి 12% తగ్గించారనమాట. సో ఫైనల్గా అది కూడా 12%కి వేశారు. దానిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా మేకింగ్ ఛార్జెస్ అయితే వేశారు. అండ్ జిఎస్టీ అయితే ఇంకా యాజ్ యూజువల్లీ అందరిలాగానే వేశారనమాట. సో అదనమాట. సో మానేపల్లి జ్యువెలరీస్లో కూడా అంటే కస్టమర్స్ అడగకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా అంతే ఎక్కువ వేస్టేజ్ అయితే వేస్తారు. కొంచెం మినిమం నాలెడ్జ్తో అయితే మనం గోల్డ్ షాప్కి వెళ్ళాలి, లేదంటే మనం ఎంతో కొంత లాస్ అయితే రావాల్సి వస్తుంది. సో తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.